డైరెక్షన్ వచ్చా బ్రో నీకు? నీకు తీయడానికి చదవగాక మమ్మల్ని అంటున్నావు. రే బిత్తిరి నా కొడక, రన్నింగ్ చెయ్యి, జాగింగ్ కాదు. ఎట్లా అంటే ఇంటికి వెళ్ళిపోతా. సరేరా బాబు, యాటిట్యూడ్ ఒకరి ఎదవకి. చిన్నగా రా, కెమెరా ఆడిదే. స్టార్ట్, కెమెరా, యాక్షన్. కుక్కలు అంటే ఉన్నట్టు అలా పరిగెత్తావేంట్రా? అరే ఇంకోసారి చెప్పు. మార్నింగ్ టిఫిన్ కూడా బాగా వస్తలేదురా, చూడరా ఒకసారి ఎట్లా చూడరా. తీసే ప్రతి షార్ట్ ఫిల్మ్లో కథ ఉంటుందో లేదో తెలియదు, కానీ ఆ షార్ట్ ఫిల్మ్ తీయడానికి మటుకు చాలా పెద్ద కథే ఉంటుంది. అలాంటి కథే నాది. చిన్నప్పుడు చదువుకోమంటే నేను మాత్రం పిచ్చిగా పోలీస్ సినిమాలు చూసాను. అలా సినిమాలు పిచ్చి పీక్స్కి పోయి డైరెక్టర్ అవ్వాలని గట్టిగా ఫిక్స్ అయ్యా. కానీ ఇంట్లో వాళ్ళు బలవంతం చేస్తే కష్టపడి 6 ఇయర్స్లో బీటెక్ పాస్ అయ్యి, మరీ బలవంతం చేస్తే జాబ్లో జాయిన్ అయ్యా. అక్కడ మేనేజర్ గారు కూడా వర్క్ చేయమని బలవంతం చేస్తే జాబ్ మానేసా. సో అలా హైదరాబాద్లో ల్యాండ్ అయ్యా. ఓ వెయిట్, ఇంతకీ నా పేరు చెప్పలేదు కదా. హాయ్, నా పేరు రాజు. ఏంటి, గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నా అనుకుంటున్నారా? కాదు, షార్ట్ ఫిల్మ్కి స్టోరీ రెడీ చేస్తాం. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, నా లైఫ్లో నేను ఫస్ట్ టైం డైరెక్ట్ చేయబోతున్న షార్ట్ ఫిల్మ్ ఇదే. జనరల్గా మనలాంటి క్రియేటివ్ పీపుల్స్కి స్టోరీస్ రాయాలంటే బుక్స్లో నుంచో, మూవీస్లో నుంచో, లేకపోతే చుట్టుపక్కల జనం చూసో ఇన్స్పైర్ అవుతుంటాం. కానీ నాకు మాత్రం పేపర్ మీద పెన్ను పెట్టగానే స్టోరీస్ తన్నుకుంటూ వచ్చేస్తాయి. నిజమే తాత. కాన్స్టిబేషన్ వీక్ ఎన్నిసార్లు చేసుకోవాలి? సో సైన్స్ చెప్తుంది. సో ఈ ఎప్పుడైతే అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ అనేది వస్తుందో యూరిన్ అనేది మనకు ఆల్మోస్ట్ తగ్గిపోతుంది. డైలీ 400-300 కంటే రాదు. హీరోకి 2 కిడ్నీలు పోయితాయి, పోసుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. అప్పుడే వాడి గర్ల్ఫ్రెండ్ వీడు ఐఫోన్ కొనివ్వడానికి కూడా పనికిరాడని వదిలేసిపోతాడు. ఇంత డిప్రెషన్లో వాడు టాయిలెట్ పోసుకొని పోతుంటే హార్ట్ స్ట్రోక్ వచ్చి పడిపోతాడు. తర్వాత అంతే మావా, అప్పుడు ఆపేసావు. ఆపేసావా? ఎందుకు? అదేరా, హీరోకి 2 కిడ్నీలు పోయింటాయి కదా. ఆ తర్వాత టాయిలెట్ రాకుండా లోపలే ఉంది, అది హార్ట్లో పోయి స్ట్రోక్ వచ్చిందని రాద్దాం అనుకున్నా. మళ్ళీ దానికోసం రీసెర్చ్ అదంతా చేయాలని చెప్పేసి ఆపేసా. అది రైటేలే. వీడియో నాకు ఎడిటర్ అండ్ నా ఎడిటర్. వీడికి పెద్దగా ఎడిటింగ్ రాకపోయినా వీళ్ళు నాకు నచ్చేది ఏంటంటే నేనేం కథ చెప్పినా వీడు ఇంట్రెస్టింగ్గా వింటాడు. ఓపెన్ చేస్తే హైదరాబాదులో ఒక మర్డర్ జరుగుతుంది. దాని మీద అమలాపురంలో ఉన్న హీరో వేద ముద్రలు దొరుకుతుంది. కమోన్, షబాషా. హీరో 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 ఇంటర్ సప్లీస్కి ప్రిపేర్ అవుతుంటాడు. హీరో లైఫ్ నిండా కష్టాలే. సప్లీస్ ఉన్నాయని వాళ్ళ నాన్నేమో కుక్కలా చూస్తుంటాడు. వాళ్ళ అమ్మేమో ఇంట్లో 10 రూపాయలు పోయిన వీడే దొబ్బేస్తుంటాడు అనుకుంటుంది. ఇంత బాధలు హీరో కెమిస్ట్రీ సప్లీ ఫెయిల్ అయ్యి స్టెప్స్ మీద కూర్చొని బాధపడుతూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు హీరో రైట్ పుట్టుకున్న బొట్ల మీద నరికేస్తాడు మామ. అప్పుడు నా ఫేవరెట్ డైలాగ్. హీరో ఏం చెప్తాడంటే, రే నా 2 బొట్ల మీద ఒక బొట్ల మీద నరికినంత మాత్రాన నిజం చెప్తాను అనుకుంటున్నావా అంటాడు. అనగానే అప్పుడే విలను 2వ బొట్ల నరికేస్తాడు మామ. బాబా సూపర్ మామ.
అప్పుడు హీరో మా అమ్మని చేయద్దు మా అమ్మని చేయద్దు అని అడుగుతూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు. ఇంత ముసుగులు రాసావేంట్రా? ఏదో రోజుల మధ్య తగ్గుతావురా. అలా కుంటుకుంటూ హీరో ఇంటికి పోతాడు. దేశం కోసం తను చేసిన బొట్టరిల్లి త్యాగానికి సెంట్రల్ గవర్నమెంట్ వికలాంగుల కోటాలో గవర్నమెంట్ జాబ్ ఇస్తుంది. దయ్యండి. యాక్టర్స్ ఎవరైనా దొరికారా? లేదు మా ఫ్రెండ్ వాళ్ళ అల్లుడు ఉన్నాడురా. వాడు చాలా బాగా యాక్టింగ్ చేస్తాడు. మొన్నే రీల్స్ పంపించాడు, చూపిస్తాను నీకు. మామ మన ప్లేస్లో ఎవరో కూర్చున్నారా? వదిలేరా, అక్కడ నిన్నే కుక్కొచ్చవస్తుంది. నాతో పెట్టుకో, 10 మందితో రా, 10 పెంచుకుంటూ రా, 10 సార్లు రా, నేను రెడీ. జనంతో వద్దు, వెళ్ళు. బాగానే చేస్తున్నాడు మావా. అయితే కెమెరామెన్ ఒకటి చూడాలి మనం. హే, మా అల్లుడు ఉన్నాడురా. వాడు ఫొటోస్ చాలా బాగా చేస్తాడు. అవునా? కెమెరా కూడా వాళ్ళ దగ్గర ఉంది. మనకు డబ్బులు కలిసి వస్తాయి. అయితే సెట్. మరి షూటింగ్ ఎప్పుడు మొదలెడదాం? షూటింగ్ రేపు వద్దులే మామ, ఎల్లుండి మంచి రోజు. ఎందుకని మంచి తాలకు మాట చెప్పు, ఓకేనా? ఎంతసేపు ఇందులో వచ్చి? నేను వచ్చి హాఫ్ అన్ అవర్ అవుతుందిరా. ఈడే మా అల్లుడు. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఇంతకుముందు ఏమైనా వర్క్ చేసావు? షార్ట్ ఫిల్మ్ అయితే ఏం చేయలే కానీ ఫోటోషూట్లు అయితే చాలా చేసా బ్రో. బ్రో కానీ ఏ ఫోటో తీసినా మినిమం 500 లైకులు దాటాల్సిందే బ్రో. ఓ సరే బ్రో. ఇంతకు మరి హీరో ఎక్కడ ఉన్నారంట? దారిలో ఉన్నాడంటరా. ఎలా ఒకసారి కాల్ చేయడానికి. ఎంతసేపు రా? పక్క సందులో ఉన్నాడంటరా, వస్తున్నాడంట. ఇంతకించి అదే చెప్తున్నాడు వాడు. అదిగో వచ్చాడు. ఆడేనా? ఏంటి బ్రో ఇంత లేట్ అయింది? యాక్చువల్లీ రూట్ కన్ఫ్యూజ్ అయ్యా, సారీ సార్. పర్లేదు. ఇతనే నా ఫ్రెండ్, షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్. ఓ హాయ్ హాయ్ హాయ్. హాయ్. ఇంతకుముందు ఇక్కడ యాక్ట్ చేసావు? యాక్చువల్లీ లేదు బ్రో, బట్ రీల్స్ అయితే చేశాను. మొన్ననే 100K వ్యూస్ వచ్చాయి. Reels ఆ? చూస్తారా? ఆగాదు. అంటే ఇవన్నీ ఆల్రెడీ చూస్తాం, ఇప్పటికే టైం లేదు. మనమైతే ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. ఏం లేదు బ్రో, నీ కెమిస్ట్రీ ఎగ్జామ్ ఫెయిల్ అయి ఉంటుంది. ఓకే నువ్వు ఇక్కడ కూర్చొని నేర్చుతూ ఉండాలి. ఓకే ఓకేనా? సరే. అర్థమైందిగా? అర్థమైంది, చేసేద్దాం. బ్రో నువ్వు ఖైదీ మూవీ చూసావా? చూసా కానీ అంత గుర్తులేదు బ్రో. ఒక్క నిమిషం బ్రో, ఇది చూడు. బాగుంది బ్రో. ఇలానే కెమెరా ముందుకు వెళ్ళాలి బ్రో. ముందడికి ఎందుకు, జూమ్ చేస్తే సరిపోతాయి. జూమా? ఓకే బ్రో, ఓకే. బ్రో ఆ లెఫ్ట్ లెగ్ కొంచెం ముందు చెక్కు. చేయి గడ్డం కింద పెట్టు బ్రో. ఇప్పుడు ఏడు బ్రో. ఏం చేస్తున్నావు బ్రో? బ్రో అందంగా ఉంది బ్రో, ఇంకా చెట్ల దగ్గర కూర్చొని ఏడిస్తే వేరే ఉంటుంది బ్రో. బ్రో అందంగా అడగటానికి అది పోయింది ఐఏఎస్ ఎగ్జామ్ కాదు, కెమిస్ట్రీ సప్లీ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాడు. అయినా టైం లేదు, తొందరగా బ్రో. ఓకే కదా? ఓకే స్టార్ట్. కెమెరా యాక్షన్. బ్రో నాకు డౌట్. బ్రో నువ్వు స్టార్ట్ అన్నప్పుడు స్టార్ట్ చేయాలన్నా, కెమెరా అన్నప్పుడు స్టార్ట్ చేయాలన్నా, యాక్షన్ అన్నప్పుడు స్టార్ట్ చేయాలన్నా? నాది కూడా సేమ్ డౌట్ బ్రో. బ్రో నేను స్టార్ట్ అన్నప్పుడు రెడీ అవ్వండి, కెమెరా అన్నప్పుడు నువ్వు వీడియో అని చేయి, యాక్షన్ అన్నప్పుడు నువ్వు యాక్టింగ్ చేయి. ఓకే అంటే తెలుసు బ్రో. ఓకే బ్రో. ఓకే స్టార్ట్. కెమెరా యాక్షన్. పోయింది ఎగ్జామ్, పోయింది. ఏంట్రా ఏం చేస్తున్నాడు రేటు? మా నాన్న సాగుపడతాడయ్యా.
ఎగ్జామ్లో ఫెయిల్ అయినా పోయిందిరా ఎగ్జామ్. అయ్యో అయ్యా బ్రో 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 అయ్యో Just shooting like this. Sorry, sorry, sorry. ఏం చేస్తున్నావు బ్రో? నువ్వే కదా బ్రో ఏడవమన్నా ఏడుస్తున్నా. అది కాదు బ్రో, నేను డీటెయిల్ చెప్తాను ఓకేనా. రే ఆ పేపర్స్ ఇప్పుడు నీ ఎగ్జామ్ పోయిందనే బాధ, ప్లస్ ఇంటికి పోతే మీ నాన్న కిందేసి కొట్టానే భయం. ఇలా భయంతో కొన్ని బాగుతాడు వాళ్ళు. భయంతో కూడిన బాధతో ఏడవాలి. ఒకసారి చేసి చూపించు. దా ఇక్కడ కూర్చున్నావు బ్రో, కూర్చొని ఇంతే బ్రో, ఇలానే చేయాలి ఓకేనా. దా ఇప్పుడు ఎగ్జాక్ట్గా చేస్తా చూడు. ఏంటి ఇడు ఏడుస్తాను అవుతున్నాడు. రేయ్ నేను ఇంత ధైర్యం చేశానా? ఇలా అయితే ఇంకో 10 టేకులు రా. ఏం లేదు బ్రో, షార్ట్ సింపుల్. అక్కడ కనబడుతుంది కదా, అక్కడ నుండి అలా డొల్లుకుంటొచ్చు. అంటే స్లోగా పొరులు దండాలు పెట్టుకుంటురా, మేము ఎడిటింగ్ స్పీడ్ వేసుకుంటూ ఓకేనా. మనం ఏం చేద్దామంటే దూరం తీద్దాం, బాగా నీట్గా పడాలి ఓకేనా. బ్రో ఓకే బ్రో ఒక్కసారి నువ్వు దొర్లుకుంటే రావచ్చుగా. అంటే పర్ఫెక్ట్గా బాగా నీట్ రావడానికి. పర్ఫెక్ట్గా నీట్గా ఒక పని చేద్దాం బ్రో. నువ్వు అక్కడి నుంచో, నేను కూడా అక్కడి నుంచి ఉంటా. నేను అక్కడి నుంచి గడ్డి దోసేస్తా. నువ్వు అక్కడి నుంచి దొర్లుకుంటుంది ఎందుకురా, మూతి మోచేప్పుడు పగులుతాయి. అప్పుడు ఇంకా పర్ఫెక్ట్గా నీట్గా ఉంటా ఓకేనా. ఏముంది దొరలడమే కదా బ్రో, సింపులే చేస్తాను. అవునా, సరే వెళ్ళు. బ్రో ఇక్కడ వచ్చేనా? ఓకే స్టార్ట్, కెమెరా యాక్షన్. అంతే అంతే సూపర్ బ్రో, సూపర్ సూపర్. కుమ్మేసా బ్రో. బ్రో ఏంటి ఏమైంది? పరిగెత్తు 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 రా, పరిగెత్తు పరిగెత్తు. ఏ సబ్కో రా రా రా, వచ్చి కమాన్. అంతే అంతే. జగడమి రేయ్ ఇంత ఫాస్ట్ పోయేస్తుంది. రే ఆగండి రా, ఏంది చెప్పు, ఏ స్కిప్ రా. ఏ బ్రో దీనం. ఏంది బ్రో, షార్ట్ సింపుల్. తర్వాత ఇప్పుడు నిన్ను ఒక టెరెస్ కట్టేసి ఉంటాడు ఇక్కడ, నీ రైట్ లెగ్ బొట్టల వేలు నరికేసి ఉంటాడు. అప్పుడు ఒక తోపు డైలాగ్ బ్రో, నా 2 కాళ్ళ బొట్టల వేలు ఒక బొట్ట వేలు నరికంత మాత్రం నిజం చెప్తాను అనుకుంటున్నావా? ఇది బ్రో డైలాగ్. గుడ్ డైలాగ్ వచ్చిందన్నమాట. సరే నువ్వు వెళ్ళు చూడుకో. ఓకే నువ్వు వెళ్ళు. బాగా చేయాలి బ్రో ఓకేనా. రేపు పక్కన ఇచ్చు, ఇది పట్టుకో, ఇలా పెట్టు. రెడీ? నేను కెమెరా పెట్టుకున్నాను, నడుము వరకు పెట్టు, అన్నీ చూసుకున్నాను. ఓకే స్టార్ట్, కెమెరా యాక్షన్. నా 2 కళ్ళు బొట్టనే వెళ్ళి నరికినంత మాత్రాన కట్ కట్ బ్రో, కళ్ళేంటి బ్రో, కాళ్ళు. సరే సరే ఇంకో టేక్ చేద్దాం ఓకేనా. స్టార్ట్, కెమెరా యాక్షన్.
నా 2 కాళ్ళు పటానీలు నరికినంత మాత్రం బటన్ ఏంట్రా బ్రో ఇంకొకటి ఓకేనా నువ్వు నా 2 చేతులు నరికినంత God. మాత్రం ఇంకొకసారి నువ్వు నా 2 కళ్ళు పీకిన బ్రో డైలాగ్ ఏంటి? కట్ బ్రో ఒకసారి అలా కాదు బ్రో ఒక్క డైలాగ్ చెప్పాను నేను ఎంతసేపు ఇప్పటికే మనం 2 hours నుంచి అదే సీన్ చేస్తున్నాం ఇంకా చాలా సీన్లు ఉన్నాయి నీ చెప్తే జాగ్రత్త ఓకేనా యాక్చువల్లీ బ్రో అసలు యాక్చువల్లీ సీన్ ఏంటంటే ఓకే బ్రో సీన్ ఏంటప్పుడు హీరోని టెర్రస్ కట్టేసి కూర్చోబెడతారు ఇది కిటికీ పక్కన పెట్టాలా కింద పెట్టాలా? నన్ను ఎత్తిమే పెట్టరా ఒక్కడి పంచినట్టుగా అదేం కాదు అందరూ వచ్చేస్తారు ఒప్పుకుంటూ ఎలా బ్రో ఇంత టెన్షన్ ఏదో వస్తుంది బ్రో వెళ్ళి బ్రో వాష్రూమ్కి వెళ్ళు బ్రో షార్ట్ సింపుల్ ఈ మదన్ కిడ్నాప్ చేసి ఉంటారు మా అమ్మ నుంచి చేద్దాం మా అమ్మ నుంచి చేద్దాం అని అడుక్కోవాలి 3 times ఓకే రే నడువరు కెమెరా పెట్టుకో స్టార్ట్ కెమెరా యాక్షన్ మా అమ్మని ఏం చేయొద్దు, మా అమ్మని ఏం చేయొద్దు, మమ్మల్ని వదిలేయండి, మమ్మల్ని ఏం చేయొద్దు, మమ్మల్ని ఏం చేయొద్దు, మమ్మల్ని ఏం చేయకండి. యాడికి పోయినాడినా వస్తాను మమ్మల్ని ఏం చేయొద్దు, మమ్మల్ని ఏం చేయకండి, వదిలేయండి మా ఓకేనా ఓకేనా బ్రో ఓకేనా మమ్మల్ని చేయొద్దు. ఎలాగో షూటింగ్ కంప్లీట్ చేశారా ఇంకంతా నీ చేతిలో పెడుతున్నా ఓకే మంచిగా బీజిఎం సైడ్ చేయి నేను ఒక 2-3 days ఊరే వేస్తా ఓకేనా ఊరిక ఎందుకు? ఇంట్లో చిన్న పని ఉందిరా అర్జెంట్ వరకు ఊరే వస్తా సరేనా నేను వచ్చా ఫోన్ చేస్తా ఈ తింగరం ఏ పని సరిగ్గా చేయకపోయినా మా వాడి ఇంట్లో ఏదో ఒకటి మేనేజ్ చేస్తాడు అనుకున్నా కానీ షార్ట్ ఫిల్మ్ చూసేది అర్థమైంది తింగరోడు వాళ్ళు కాదు వాళ్ళని నమ్మింది నేను భయంగా ఉందిరా నేనేదో పెద్ద డైరెక్టర్ అయిపోదాన్ని వచ్చాను ఒక్క షార్ట్ ఫిల్మ్ కూడా తీయలేకపోయాను రా మంచి లైఫ్ మంచి జాబ్ అన్నీ వదులుకుని వచ్చేసాను నాకెందుకో నేను బెటర్ వెనక్కిపోతే బెస్ట్ అనిపిస్తుంది నాకు ఇంకా పరిస్థితులు కూడా బాగాలేదు రే ఇది మన ఫస్ట్ షార్ట్ ఫిల్మే కా ఇది కాకపోతే ఇంకోటి మళ్ళీ చూద్దాం రే. అదేగా నేను చెప్పేది ఈసారి మంచి స్టోరీ రాయబో కుప్ప వేద్దాం. నేను బాగానే రాస్తాను నువ్వు చేయగలవని కాన్ఫిడెన్స్ నీకుందా చెప్పు చేయగలవని కాన్ఫిడెన్స్ నీకుందా రే రే ఏ నువ్వు ఆగురా రీల్ చేసిన అప్పుడు ఫోటోలు తీసినప్పుడు నన్ను ఎత్తిమే పెట్టావు ఇంకా నువ్వు బీజేం యాడ్ చేయాలంటే ఇది కామెడీ బీజేం పెట్టావు డైరెక్షన్ వచ్చా బ్రో నీకు? ఏంటి డైరెక్షన్ అనేది వచ్చా? నువ్వు అక్కడ దొరలమంటేనే కదా నేను దొరిలింది, నువ్వు చెప్తేనే కదా కెమెరామెన్ కెమెరా పట్టుకొని మరి పరిగెత్తాడు. ఇప్పుడు ఎంత నీ మాట విన్న తర్వాత కూడా షార్ట్ ఫిల్మ్ సరిగా రాలేదంటే నీకు తీయడానికి చదవగాక మమ్మల్ని అంటున్నావు. మేబీ తప్పు నాదే అనుకుంటా అంతలా సీరియస్ అవ్వకుండా ఉండాల్సింది వీళ్ళ గొడవని చూస్తుంటే నాకు నా షార్ట్ ఫిల్మ్ గుర్తొస్తుంది నాకు వీళ్ళకో తేడా ఉంది నేను గొడవ పెట్టుకొని నా వల్ల కాదని గివ్ అప్ ఇచ్చేసాను
కానీ ఇది నాలా కాదు. సపోజ్ సినిమా పోయింది, ఇంటికి వెళ్ళిపోతావా? సినిమా సూపర్ హిట్ అయింది, సినిమా తీయడం మానేస్తావా? సినిమా హిట్ అయినా ఇంకో సినిమా తీయాలి, ఫ్లాప్ అయినా ఇంకో సినిమా తీయాలి. మనకి సినిమా తప్ప ఇంకేం తెలియదురా. దీనికి తప్ప మనకి దేనికి పనికిరామరా. మనకి తెలిసింది ఒకటే, సినిమా సినిమా సినిమా. మన షార్ట్ ఫిల్మ్ ఎక్కడ ఫెయిల్ అయిందో తెలుసా? నేను నన్ను చూస్తున్నావు, నేను అన్నీ మంచిగానే చేసిన, వీడే ఎడిటింగ్ అన్నీ పీకి పడేసిండు. ఏడు సరిగ్గా యాక్టింగ్ చేయాలా? అన్నే సరిగ్గా డైరెక్షన్ చేయాలా? అందరి తప్పులు ఉన్నాయి. ఒక పని చేద్దాం, మనం 3 months టైం తీసుకుందాం, బేసిక్స్ నేర్చుకుని వద్దాం, మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు యాక్షన్ చెప్పని కెమెరా అలా డౌన్ వెళ్ళాలి. ఓకేనా? ఓకే బ్రో. ఇప్పుడు సీన్ ఏంటంటే మనం ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్లో చేసింది. తను నిన్ను వదిలేసి వెళ్ళిపోయిందనే కోపం, తను లేకుండా నువ్వు బతకలేదనే బాధ, ఆ కోపం ప్లస్ బాధతో ఏడుస్తూ ఉంటాయి ఇక్కడ. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఆ వాచ్ ఇచ్చి కొంచెం వీలై యాక్షన్ మీద ఫ్రెండ్కి వచ్చి. ఓకేనా? సైలెన్స్ అంతా ఓకేనా? కెమెరా యాక్షన్. Good.